హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు అయితే సండే కాబట్టి ఇల్లంతా గోల గోలగా ఉంది. స్కూల్స్ లేవు కదా, ఇంకా పిల్లలైతే బాగా ఆడుకుంటున్నారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి అయితే బయటకు వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ కుకింగ్లో చాలా బిజీగా ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. నాకైతే మ్యారేజ్ అయిన కొత్తలో కుకింగ్ అస్సలు రాదు. అట్లీస్ట్ కాఫీ చేయడం కూడా రాదు. అలాంటిది అన్నీ మ్యారేజ్ అయ్యాకే నేర్చుకున్నాను. మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను వంట కూడా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని వంటలు కూడా చేసేస్తాను. ఇంకా నా హస్బెండ్కి అయితే జామున్ అంటే చాలా ఇష్టం. ఏ ఫెస్టివల్ అయినా సరే స్వీట్గా మాత్రం గులాబ్ జామున్ మాత్రమే ఉండాలి. ఆయనైతే జామున్ ప్లస్ వెనిలా ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకొని మరీ తింటాడు. పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ అంటే మాత్రం గులాబ్ జామున్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేయటం కోసమని ఆనియన్స్ ఇంకా టమాటాస్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయింది. కుకింగ్ స్టార్ట్ చేసే వరకే 12 వరకు అయిపోయింది టైము. సో ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేసేయాలి. అట్లీస్ట్ 1:30 వరకు వంట ఫినిష్ చేసేయాలి అనేసి చేసేస్తున్నాను. ఇంకా రైస్ అయితే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడైతే చికెన్ కుక్ చేయాలి అనేసి వాష్ చేసేసి నీట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ పెట్టేశాను. నాన్ వెజ్ కుక్ చేయడానికి స్టార్టింగ్లో అయితే చాలా భయపడిపోయేదాన్ని. తింటాను కానీ అది కుక్ చేసేటప్పుడు ఇంకా చికెన్ని వాష్ చేసేటప్పుడు కొంచెం భయమేసేదనమాట. అలాంటిది ఇప్పుడైతే యూట్యూబ్లో చెక్ చేసి మరీ చికెన్లో వెరైటీస్ చేసి పెడుతుంటాను మా పిల్లలకి అండ్ హస్బెండ్కి. నా హస్బెండ్ అయితే నేను ఏ వర్క్ చేసినా కూడా చాలా సపోర్ట్ ఇస్తారు. అది ఒక కొత్త వంట చేయటంలో అయినా కూడా లేదా నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో తన వల్లే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. అంతే కదా, ఎవరైనా ధైర్యంగా ఒక స్టెప్ ముందుకేయాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఏ అమ్మాయికైనా. సో నాకైతే అలాంటి సపోర్ట్ చాలా ఉంది తన నుంచి. సో ఎవరు ఎలా ఉన్నా కూడా వైఫ్కి మాత్రం హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మంచిగా ఉంటూ మన హస్బెండ్ని మంచిగా పెట్టుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఏ హస్బెండ్ అయినా కూడా. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ ఇంకా టమాటాస్ మంచిగా వేగిన తర్వాత మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను కొంచెం వాటర్ వేసి. ఎందుకంటే వాటర్ వేయకపోతే మసాలాస్ అన్నీ వేసేలోపు అన్నీ మాడిపోతాయి కదా. సో కొంచెం లైట్గా వాటర్ వేసేసి మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కారం పొడి కూడా వేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. యాక్చువల్గా బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాకపోతే స్టార్టింగ్లోనే నేను రసం పెట్టేశాను అనుకోకుండా. సో ఇంకా వైట్ రైస్ చేయాల్సి వచ్చింది. మన లేడీస్కి అయితే వంట చేయడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ అసలు ఏం వంట చేయాలి అనే థింకింగ్ ఉంటుంది చూసారా, అది మాత్రం చాలా టఫ్ కదా. నేనైతే ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా అందులో కొంచెం మంచి కలర్ వచ్చేందుకు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తాను. సో ఎక్కువ స్పైసీ లేకపోయినా కూడా కలర్ మాత్రం చాలా బాగుంటుంది గ్రేవీ. మా వాళ్ళు మాత్రం కొంచెం కారం ఎక్కువైనా కూడా అస్సలు తినరు, మొత్తానికే మానేస్తారు. సో వాళ్ళ కోసం అనేసి కారం చాలా తక్కువ యూస్ చేస్తుంటాను నేనైతే. సో ఇంకా ఫైనల్గా గ్రేవీలో అయితే చికెన్ కూడా యాడ్ చేసేసాను. ఇంకా ఈరోజైతే వంట చేయడం కొంచెం లేట్ అయినా కూడా మినిమం లంచ్ టైం వరకు నేనైతే కంప్లీట్ చేసేసాను. 1:30 వరకు లంచ్ అయితే చేయడం పూర్తయిపోయింది. సో చికెన్ అంతా ఇంకా గ్రేవీలో యాడ్ చేసి మంచిగా అటు ఇటు కలపెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కుక్ చేశాను. ఈ 2 డేస్ కొంచెం బిజీ ఉండడం వల్ల సండే వ్లాగ్ ట్యూస్డే రిలీజ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయినా కూడా నా సబ్స్క్రైబర్స్ నన్ను అర్థం చేసుకొని నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే చికెన్ బాయిల్ అవుతూ ఉంది. ఈ గ్యాప్లో రసం కోసమని తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా ఈ 2 పనులు ఫినిష్ అయిపోతే వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే ఈ రోజుకి మాత్రం. ఇంకా రసం కూడా తాలింపు పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. అది కూడా బాయిల్ అవుతూ ఉంది. ఇంకా చికెన్ అయితే మధ్య మధ్యలో అలా అలా సాటే చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ గ్యాప్లో అయితే పిల్లల ఆటలు కూడా ఫినిష్ అయిపోయాయి. మంచిగా ఆడుకొని అయితే రిటర్న్ అయిపోయారు ఇంటికి. కిచెన్లో ఉండే ఈ విండోతో అయితే నాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. వీడియో షూట్ చేసుకోవాలన్న ప్రతిసారి లైటింగ్ అయితే చాలా ఎక్కువ వచ్చి ఫేస్ కూడా క్లారిటీ ఉండదు. సో మ్యాక్సిమం ఎలాగోలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా ఫైనల్గా నా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా సండే స్పెషల్ ఏంటో ఈరోజు చూసేద్దామా. చికెన్ కర్రీ చేశాను, ఇంకా రసం కూడా చేశాను, వైట్ రైస్, ఇంకా చల్లటి పెరుగు. ఇవి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్. ఇంకా వాటితో పాటు కొన్ని ఆనియన్స్ కూడా. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసమని ఇడ్లీ వేయడం కోసమని ప్రిపేర్ చేస్తున్నాను పిండి వేసి. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ప్రిపరేషన్స్ అన్నీ మ్యాక్సిమం ముందు రోజే చేస్తాం కదా, సో అదే చేస్తున్నాను.
సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై.